అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో నేను చూపించబోయేది బెంగళూరులోని ఇజ్జాపురా అండి. ఇక్కడ 108 ఫీట్ వెంకటేశ్వర స్వామిని కొలువు చేసి ఉన్నారు. ఇది యాక్చువల్లీ పురాతనమైన రామాలయం అనమాట. నేను బయట ఎంట్రన్స్ మీకు చూపించాను కదా. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు మాత్రం ఆటోలో వెళ్ళండి. పార్కింగ్కి ఏరియా ఉండేలేదు. చూసుకొని వెతుక్కొని పార్కింగ్ చేసుకోవాలంటే కార్తో మీ ఓన్ వెహికల్తో చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ దీన్ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. టెంపుల్ అంతా కూడాను ఇక్కడే ఈ టెంపుల్లోనే మనకి శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి, నెక్స్ట్ వచ్చేసి ఎదురుగా కనిపిస్తున్న మండపం వచ్చేసి మీకు నవగ్రహాల మండపం అనమాట. ఇది నైట్ అయిపోతే ఇంకా వెలుగులతో చాలా బాగుంటుందండి, లైటింగ్తోని. బట్ ఏంటంటే అప్పటికి క్లౌడీగా ఉండి వాన పడుతూ ఉంది మేము వెళ్ళేపాటికి. సో ఇంకా ఉంటే ఎక్కడ వర్షం వచ్చేస్తుందేమో అని దీనికి మేము ఎర్లీగానే చూసుకొని రిటర్న్ అయిపోయినామన్నమాట. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ప్రతి ఒక్క టెంపుల్ ఏమేమి లోపల ఉన్నదో. టెంపుల్ లోపల చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట, టెంపుల్స్. ఆ టెంపుల్స్ అన్నీ కూడా మీరు చూడండి. ఇక్కడ హనుమాన్ కూడా టెంపుల్ ఉంటుంది, లాస్ట్లో వీడియో క్లిప్పింగ్ వస్తుంది మీకు. అండ్ ఇక్కడ రాఘవేంద్ర స్వామి కూడా ఉన్నారు, నవగ్రహాల మండపం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది సుబ్రహ్మణ్య స్వామి, వల్లీదేవి ఇక్కడ కొలువై ఉన్నారండి. మీకు ఇక్కడ విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక్కడ. అంతేకాకుండా మనం ఇప్పుడు నవగ్రహాల మండపం ఒకటి చూపించాను కదా ఎదురుగా మీకు. అక్కడ మీకు టికెట్ ఇస్తారండి పైన వెళ్ళాలి అనుకునే వాళ్ళకి. ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అనమాట టికెట్. అక్కడ నుంచి మీరు షూట్ చేసి చూడాలి అనుకుంటే అది మెయిన్ టెంపుల్ అండి, రాముడు వాళ్ళ టెంపుల్ నేను చూపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నుంచి మొత్తం అంతా మీకు టెంపుల్ అంతా కనిపిస్తుంది. పైనుంచి రికార్డ్ చేస్తే మొత్తం మీరు చూడాలనుకుంటే, రికార్డ్ చేయాలనుకుంటే పైన ఇంకా కనిపిస్తుంది. 108 వెంకటేశ్వర స్వామి ఈయనేనండి. దగ్గరని ఇంకా నేను రికార్డ్ చేసింది. యాక్చువల్లీ ఇక్కడ రికార్డింగ్ అనేది కొంచెం కష్టమే. నేను కొంచెం డేరింగ్ చేసే తీసానని చెప్పాలా అక్కడ దగ్గరని ఇంకనా. ఇది మొత్తం విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఇక్కడ ఫొటోస్ రూపంగా వేశారండి మొత్తం అంతాను. మనం వెంకటేశ్వర స్వామిని చూసుకొని వెనక నుంచి దిగిపోతే మనకి కిందన రాముల వారి గుడి ఉంటుందండి. మెయిన్ టెంపుల్ అదే అనమాట. అక్కడనే ఈ 108 ఫీట్ గోవిందుని కూడా అక్కడే వీళ్ళు ప్రతిష్ఠింపజేశారనమాట. అప్పుడే ఏకాదశి టైం కాబట్టి మొత్తం గుడి అంతా అలంకారంతో చాలా చాలా బాగుందండి టెంపుల్ అంతా కూడా అనమాట. లోపల కళ్యాణం తాలూకా ఫొటోస్ కూడా యాడ్ చేశాను నేను మీకు. బయట కొలను కూడా ఉంటుంది. ఇది మొత్తం రీకన్స్ట్రక్షన్ జరుగుతుందండి మొత్తం అంతా కూడా. ఇది బయటని ఇంకా లోపల టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఇది ఎంట్రన్స్ ఆఫ్ రామ మందిరం అనమాట, సీతారాములది టెంపుల్ లోపల అనమాట ఇక్కడ. అండ్ ఫుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ ఎట్లా వస్తుందో కూడా ఇక్కడ మీకు చిన్నగా వాళ్ళు గ్లాస్ దాంట్లో వేసి పెట్టారండి. ప్లానింగ్ అనమాట ఎలా ఉంటుంది అనేది. అది కూడా మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. మీరు ఇక్కడ నేను చూపిస్తాను మీకు అది. సో ఇప్పుడు మనం టెంపుల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాము. బెంగళూరులోని ఇజ్జాపురాలోని 75 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న కోదండరామస్వామి దేవాలయం భారీ ఏకశిలా మహావిష్ణువు విశ్వరూప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులోని కోర్టక్క గ్రామం నుంచి తెచ్చిన 420 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగించి దాదాపు 2014 నుండి అంటే దశాబ్ద కాలం పాటుగా కళాకారులు ఈ విగ్రహాన్ని చెక్కారు. ఇజ్జాపురంలో 108 అడుగుల విష్ణుమూర్తి ఆలయం చరిత్ర విశేషాల్లోకి వెళ్ళిపోతే విశ్వరూపం, ఈ విగ్రహం విష్ణుమూర్తి యొక్క విశ్వరూపం సూచిస్తూ ఉంటుంది. ఇందులో శివ, బ్రహ్మ, గణపతి, నరసింహ వంటి వివిధ దేవతా స్వరూపాలు కలిసి ఉంటాయి. ఏకశిలా శిల్పం అంటే 108 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం ఒకే గ్రానైట్ రాయితో చెక్కబడిన అద్భుతమైన ఆధునిక శిలకలకు అఖండ ప్రభావతిగా ఉంటుంది. రవాణా చేసిన వారు ఈ భారీ విగ్రహాన్ని తమిళనాడు నుండి బెంగళూరుకి తరలించడానికి 240 చక్రాల ప్రత్యేక ట్రక్కును ఉపయోగించారు. ఈ ప్రయాణం 6 నెలల పాటు సాగింది. రూపకల్పన 2014లో కోదండరామస్వామి టెంపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. డాక్టర్ బి సదానంద్ ఈ ఏకశిలా విగ్రహం వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి. విశేషం, ఈ ఆలయంలోని విగ్రహం సమీపంలోనికి వెళ్ళడానికి టికెట్ సుమారు 100 రూపాయలు ఉంటుంది. మరియు విష్ణు సహస్రనామాల పేర్లతో 108 మెట్లను కూడా రూపొందించే ప్రణాళిక కూడా ఉంది.
ఇక్కడ మీరు చూడొచ్చండి వివిధ దేవతామూర్తులు కూడా ఉంటారు. హనుమంతుని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మీరు ఇక్కడ రాఘవేంద్ర స్వామి నవగ్రహాలు కూడా ఉన్నాయి. ముందు నేను చెప్పినట్టు కూడాను ఫుల్గా రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి. ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు చూడాలనుకునే వాళ్ళు చూడండి. అండ్ మన ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. లోపలైతే అలౌ లేదు, అంటే ఇన్సైడ్ ద టెంపుల్. నేను మిగతా పార్ట్ అంతా కూడా మ్యాక్సిమం కవర్ చేసేసాను. ఆ రోజు కళ్యాణం జరిగినది కూడా రికార్డ్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.